ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆలోచించండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు. వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు, లేదంటే పెన్షన్ తీసేస్తాడు, కేసులు పెడతారని భయం ఉంటుంది. ఇప్పుడు ఏమీ చేయలేడు. వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. ధైర్యంగా ముందుకు రండి. ఓపెన్ గా చెప్పండి, మేము వేసేది ఎన్డీఏకే వేస్తాం, కూటమికే ఓటేస్తాం, మా భవిష్యత్తుకు ఓటేస్తామని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ మళ్ళా కోరుతున్న కోళ్ల లలిత కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం. వాళ్ళ తాత అప్పలనాయుడు గారు ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. చాలా సింపుల్ గా మీ అందరికీ అనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు అప్పలనాయుడు గారు, కోళ్ల అప్పలనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు గాని, తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు గాని ఆ పార్టీ క్రమశిక్షణ ఎప్పుడూ ఉల్లంఘించలేదు. పార్టీకి కమిటెడ్ గా పనిచేశారు. నేను కూడా మీ అందరిని ఐవీఆర్ఎస్ అడిగాను. ఒక ఆడబిడ్డ అనుకున్నంత ముందుకు పోలేదని చూశాను. చూసిన తర్వాత మిమ్మల్ని అందరిని అడిగితే నా సెలక్షన్ కరెక్ట్ గా కోళ్ల లలిత కుమారి అనే ఉద్దేశంతో మీరందరికీ చెప్పిన తర్వాత నేను చేశాను. అదే మాదిరిగా ఇటీవల కృష్ణ గారు అమెరికా నుంచి వచ్చాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఐటీలో బాగా ప్రాధాన్యత ఉండే వ్యక్తి. ఏదో చెయ్యాలని వచ్చాడు. రాత్రింబగుళ్ళు తిరిగాడు. ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఒక నాయకురాలుంటే ఇంకొక నాయకుడు యాడ్ అయ్యాడు. కాబట్టి ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో ఈ శృంగవరపు కోట బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. వాళ్ళిద్దరే కాకుండా బీజేపీ నాయకులున్నారు, జనసేన ఉన్నారు. అందరం కలిసి పనిచేద్దాం. మీ బాధ్యత అఖండ మెజారిటీతో మీరు గెలిపించండి. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుని ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నేను 50-55 నిమిషాలు మాట్లాడినా ఒక్కరు కదలలేదంటే మీరు ఒక నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావాలని నిర్ణయించుకున్నారు. మీరందరూ 20 రోజులే, 20 రోజుల తమ్ముళ్ళు అందరూ సైకిల్ ఎక్కండి, 3 పార్టీల జెండాలు కట్టండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఇది 2 విధాలా మనకు వస్తుంది. ఎక్కడ అవసరం అయితే నీళ్లు తాగాలంటే నీళ్లు తాగొచ్చు, టీ తాగాలంటే టీ తాగొచ్చు. ఎవరన్నా మీ మీదకి వస్తే వాళ్ళ పైన కూడా ఏం చేయాలన్నా చెయ్యి చౌనా కదా తల్లి. అదేవిధంగా కమలం పువ్వును కూడా సైకిల్ పైన పెట్టుకోండి, దానికి రాణింపు వస్తుంది. ఆ సైకిల్ కూడా మంచి అందం వస్తుంది. ఇది పెట్టుకొని మీరు వెళ్ళండి, సైకిల్ స్పీడ్ పెంచండి. ఎవడన్నా వస్తే తొక్కుకుంటూ పోండి. అప్పుడు కూడా వినకపోతే నా పేరు చెప్పండి తమ్ముళ్ళు, మీ కథ నేను చూసుకుంటా, వాళ్ళ కథ నేను చూసుకుంటా. ఏం భయపడక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇంకా మెడిసిన్ పనిచేయదు. పనిచేస్తుందమ్మా ఇప్పుడు. మా ఆడబిడ్డ విజిలేస్తా ఉంది. విజిలేసి సమాధానం చెప్పాలి మీరు కూడా. ఇది ఈ రోజు యొక్క మీటింగ్ చూసిన తర్వాత, శృంగవరపు కోట చూసిన తర్వాత తప్పకుండా శృంగవరపు కోట కూటమి అభ్యర్థులే గెలుస్తారు, గెలుస్తున్నారు, గెలిచారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద అభిమానం చూపించిన మీ అందరినీ, చాలా సార్లు వచ్చాను శృంగవరపు కోటకి. ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడు చూడలా, ఇంత అభిమానం కూడా చూడలా. ఈ అభిమానాన్ని ఓట్లుగా చూపించండి. నేనేం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.